ఇంతవరకు ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి పత్తినంతా కొనుగోలు చేసి దాదాపు 100కి 70% ఆ పత్తిని ఏకి దాన్ని ఒక చక్కగా సెటరేట్ చేసి క్వాలిటీగా మానిటర్ చేసి దాన్ని తీసుకెళ్ళి అదే బంగ్లాదేశ్‌లో, పాకిస్తాన్‌లో, చైనా వాళ్ళే కంపెనీలు పెట్టి బట్టల కంపెనీలు, లేమాన్ బ్రదర్స్ ఇట్లాంటియన్నీ అక్కడేననమాట తయారయ్యేది. అక్కడే ఏది బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు. అక్కడ ఈవెన్ రేమాండ్స్ కూడా అక్కడే తయారు చేయించుకునేది బంగ్లాదేశ్‌లో. పాకిస్తాన్‌లోనేమో మిగతాది వాళ్ళు జయించేవాళ్ళు. 60% పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఉన్న ఇండస్ట్రీస్ మూతపడే పరిస్థితొచ్చేసింది. దానికి కారణం అక్కడ కరెంట్ సప్లై లోపం. రెండవది చైనాకి సంబంధించిన పెట్టుబడిదారులు ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉండటం. ఇప్పుడు అదే సందర్భంలో భారతదేశంలో అంతకంటే తక్కువ ధరకే ఇక్కడ బట్టలు తయారు చేస్తున్నాం. దాంతో పాటుగా పీఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడంతో విపరీతంగా పరిశ్రమలు వచ్చినాయి. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో విపరీతంగా వచ్చినాయి. ఉత్తరప్రదేశ్‌లో కూడా విపరీతంగా వచ్చినాయి. ఆ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్‌తో ఇక్కడే తక్కువకొస్తున్నది. ఇప్పుడు యూరోపియన్ ఒప్పందంలో అది కూడా ఒక భాగం. మన దగ్గర నుంచి బట్టలు కొనుక్కుంటారు వాళ్ళు. ఏది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా. పన్నులు ఉండవు. తద్వారా వాళ్ళకే తక్కువ ధరకొస్తుంది. అదే సందర్భంలో వాళ్ళకున్నటువంటి బ్రాండెడ్‌వి కొనుగోలు చేస్తారు. ఇప్పుడు దాంతో చైనాకి సంబంధించి పెద్ద దెబ్బ, అట్లాగే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌కి పెద్ద దెబ్బవుతుంది.